जय, भारत माता की जय, जय श्री राम, जय जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय तिरंगा, जय जय तिरंगा, जय तिरंगा। ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు సంపూర్ణం చేసుకొని 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశాన్ని సమగ్రతను, సంఘటితాన్ని, అదేవిధంగా భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం, దేశ ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది. మరి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు చైతన్యాన్ని, భారత యొక్క దేశభక్తిని పెంపొందించడానికి ముందస్తుగా 15 ఆగస్టు కంటే ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా ఏదైతే మొన్న సింధూర్ను ముందుకు తీసుకున్నదో భారతదేశం, అందులో భాగంగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క ఎయిర్ ప్లాట్ఫామ్లన్నీ దెబ్బతినే విధంగా భారతదేశ రక్షణలో, భారతదేశాన్ని రక్షించుకున్నట్లో ఈరోజు భారతదేశం ముందంజలో ఉంది. అదే రకంగా ఆర్థిక విధంగా ప్రపంచంలో చూస్తే 4వ స్థానం నుండి 3వ స్థానం వరకు మనం ఖచ్చితంగా వస్తామని దేశ ప్రధాని స్వతహాగా వారు అనౌన్స్ చేయడం, చాలా నుండి మనం కాపాడుకోవడం కోసం సాంకేతికతను, అదేవిధంగా ఆర్థికతను, అదే విధభక్తిని, అదేవిధంగా ఈ దేశంలో యొక్క అన్ని వర్గాల సంఘటితాన్ని కోరుకుంటూ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకునే విధంగా శత్రువు ఎవడైనా, వాడెంత బలిమి వాడైనా, విద్రోహుల నెల్లదిని విజయం సాధించే రకంగా భారతదేశాన్ని ప్రపంచంలో ఈ విశ్వవిఖ్యాతగా నిలబెట్టే కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకున్నది కనుక దీన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై.